నా పేరు రోహిణి కుమార్ అండి. అంటే ముందు నేను చాలా సార్లు జాతకాలు చేయించుకున్నాను. వాళ్ళు ఏదో రత్నాలు ఇచ్చారు, పెట్టుకున్నాను. నాకు అంత సాటిస్ఫై అవ్వలేదు. లైవ్ ప్రోగ్రామ్ చూసిన తర్వాత నేను ఆయనకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నాను. 10 రోజులు రమ్మన్నారు. వచ్చిన తర్వాత నా పేరు యొక్క మొత్తం న్యూమరాలజీ ప్రకారం ఆయన సాయి రోహిణి కుమార్ అనే ముందు సాయి అని యాడ్ చేశారు. నన్ను దానికి తగ్గట్టుగా కొన్ని మంత్రాలు కూడా ఇచ్చారు. ఆ మంత్రాలు కూడా జపిస్తున్నాను. రుద్రాక్ష అనేది నాకు వ్యాపార అభివృద్ధి కోసం 7 ముఖాలు రుద్రాక్ష కూడా ఇచ్చారు. ఈ రుద్రాక్ష ధరించాను. ఇప్పుడు నేను ఇది చెప్పిన కోర్సు ప్రకారం ఒక 5 కోర్సులు ఇచ్చారు. నా పేరు కొంచెం సాయి రోహిణి కుమార్ అని డైలీ మార్నింగ్ ఈవినింగ్ అవర్స్ లో రాయమన్నారు. రాస్తున్నాను. రాసిన తర్వాత కూడా అంతకుముందు నేను యాక్చువల్గా ఫైనాన్స్ గా చేసేవాడిని. ఆ ఫైనాన్స్ లో కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. అది చేయడం వల్ల ఇబ్బంది పడతాం, అది ఆపేయమన్నారు. ఉన్నట్టుగా సార్ ఏం చెప్పారు అదే ఫాలో అవుతున్నాం. ఇప్పటికి మంచి జరిగింది. ఓం నమ శివాయ్. శ్రీమాత్రే నమః. సహజంగా వాస్తురీత్యా టాయిలెట్స్ మనం ఎక్కడ నిర్మించుకోవాలి అని మనం ప్రతి ఒక్కరికి కూడా సందేహం ఉంటుంది. పూర్వం రోజుల్లో ఇంటికి బయట టాయిలెట్లు నిర్మించేవాళ్ళు. అది ఆగ్నేయంలోనో వాయువ్యంలోనో కొన్ని ఇళ్లలో మనకి నైరుతిలో కూడా కనపడుతూ ఉండే. కానీ వాస్తవానికి నైరుతిలో టాయిలెట్లు మనం నిర్మించరాదు. మరి ఆగ్నేయంలో నిర్మించవచ్చు, వాయువ్యంలో కూడా నిర్మించుకోవచ్చు. మరి ఈ రోజుల్లో మనకి ఇంట్లోనే టాయిలెట్ పెట్టుకునే ఒక కల్చర్ వచ్చింది. మరి మాస్టర్ బెడ్రూమ్ అంటే ఇంటి యజమానురాలు ఉండే గది. మనం దాన్ని నైరుతి గది అని కూడా అంటాం. ఈ నైరుతి గదిలో టాయిలెట్స్ ఎక్కడ ఉండాలి? చాలామంది కొన్ని పొరపాట్లు ఏం చేస్తుంటారంటే ఈ టాయిలెట్స్ని తీసుకెళ్ళి నైరుతిలో అంటే దక్షిణ నైరుతిలో పెడుతూ ఉంటారు చాలామంది. అలా పెట్టరాదు. మరి ఎక్కడ పెట్టాలి అంటే వాస్తవానికి వాయువ్యంలో పెట్టుకోవాలి. ఉత్తర వాయువ్యంలో నైరుతి గదికి టాయిలెట్స్ పెట్టుకోవచ్చు. చాలా ఉత్తమంగా ఉంటుంది. అలాగే మనకి రెండవ పక్షం ఆగ్నేయంలో కూడా టాయిలెట్స్ పెట్టుకోవచ్చు. మరి ఇలా పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది? ఈ గది యొక్క అంటే మనకి గది టాయిలెట్ మూలంగా పెరిగిపోతుంది కదా. మరి అటువంటిప్పుడు ఆ గుమ్మాన్ని తీసుకెళ్ళి అంటే లోపలికి వెళ్ళే యొక్క ఆ స్పేస్ని ఎక్కడ పెట్టాలి అంటే మీరు మనకి ఉత్తరం వాయువ్యంలో పెట్టినట్లయితే దానికి ఉత్తరం ఆ యొక్క గదికి అంటే టాయిలెట్కి ఉత్తర ఈశాన్యంలో పెట్టుకునేట్లుగా పెట్టుకోవాలి లోపలికి వెళ్ళేది. అలాగే మరి యువతల పక్కన మన ఆగ్నేయంలో కనుక పెట్టుకున్నట్లయితే కనుక ఇక్కడ కూడా అంతే. ఇది కూడా తీసుకొచ్చి మనం ఉత్తర భాగానికి తీసుకొచ్చి పెట్టుకోవాలి. ఆ గదిలో ఉత్తర భాగానికి పెట్టుకోవాలి. నైరుతి భాగానికి లోపలికి వెళ్ళేటట్లుగా ఉండకూడదు. ఇలా పెట్టుకోవటం వల్ల మీకు టాయిలెట్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. బయట పెట్టుకునే లెక్క అయితే మాత్రం మీరు ఆగ్నేయంలో కావచ్చు, వాయువ్యంలో కావచ్చు ల్యాబరేటరీలు కానీ బాత్రూమ్స్ కానీ ఏర్పాటు చేసుకోవచ్చు. అదే కానీ ఎక్కడైతే కనుక అటాచ్డ్ అయితే కనుక సేమ్ అదే ప్లేస్లో ఉండాలి. కానీ అక్కడ మీకు వెంటిలేటర్ అంటే బయటకు వెళ్ళటానికి మాత్రం మీకు దక్షిణానికి ఓపెన్ ఉండేటట్టుగా వెంటిలేటర్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా మీకు పడమరలోకి వెంటిలేటర్ పెట్టుకోవాలి. పడమర వాయువ్యంలో పెట్టినా ఇక్కడ తూర్పు ఆగ్నేయంలో ఆ మాస్టర్ బెడ్రూమ్కి బాత్రూమ్ మీరు నిర్మించుకున్నట్లయితే ఆ వెంటిలేటర్ మాత్రం తప్పకుండా ఉండి తీరాలి. ఈ సత్యాన్ని గమనించండి. ఇలా గనక మీరు బాత్రూమ్ని నిర్మించుకున్నట్లయితే వాస్తురీత్యా మీకు ఇబ్బందులు రావు. వాస్తవానికి ఇంట్లో ఎప్పుడు కూడా అటాచ్డ్ బాత్రూము ఆ డోర్ ఎదురుగా మీ బెడ్ వచ్చేటట్టుగా లేకుండా చూసుకోవాలి. అలా గనక వచ్చినట్లయితే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దాని నుంచి మీరు బయటపడాలి అంటే ఇండోర్ ప్లాంట్స్ అని ఉంటాయి. ఆ ఇండోర్ ప్లాంట్స్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ చిన్న క్రియలు ఆచరిస్తే మీకు ఆ బాత్రూమ్లో అక్కడ ఉండటం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంట్లో ఎప్పుడు నైరుతి మూల బాత్రూమ్ని ల్యాబరేటరీని ఏర్పాటు చేసుకోవద్దు. అది అవుట్ సైడ్ కావచ్చు, లేక ఇంట్లో మనం అటాచ్డ్ బాత్రూమ్ కావచ్చు. ఈ సత్యాన్ని గమనించండి. మీకు ఎటువంటి వాస్తు ఇబ్బందులు లేకుండా ఆనందంగా ఉంటారు. రాబో వీడియోలో అసలు మనం ఏ సింహద్వారానికి కిటికీలు ఎక్కడ పెట్టుకోవాలి, దర్వాజాలు ఎక్కడ పెట్టాలి అనే ఒక వీడియోను కూడా మీ ముందు ఉంచుతాము. కాబట్టి మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా JKR Gem TV, మా JKR భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః.